అందరికీ నమస్కారం. మనం తీసుకునే ఆహారం ఔషధంగానైనా పనిచేస్తుంది, లేదా రోగకారకంగా పనిచేసి మనకి ఎనలేని రోగాల్ని తెచ్చిపెడుతుంది. ఆహారాన్ని ఔషధంలాగా వాడుకోవాలా, లేదా రోగకారకంగా మార్చేయాలా అనే విషయంపై నిర్ణయం మనదే. సరైన ఆహారాన్ని సమపాళలో తీసుకుంటే అదే మందులాగా పనిచేసి ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా బతికినంతకాలం మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని అందిస్తుంది ఆహారం. అలా కాకుండా మనం కేవలం మన నాలుకని సంతృప్తిపరచడం కోసం, రుచి కోసం ఆహారానికి బానిసగా మారిపోయి ఏది పడితే అది తింటూ ఈ ఆధునికత పేరుతో వచ్చిన రకరకాల ఆహారాల్ని తింటూ ఉంటే 20 ఏళ్లకే బీపీలు, షుగర్లు వచ్చి ఇక ట్యాబ్లెట్స్ తింటూ జీవితాంతం ఏదో బతికామన్నట్టుగా కొనసాగించాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో పోషకాహారం పైన ప్రజల్లో చైతన్యం పెరుగుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా ఈ కరోనా సంక్షోభం ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. మొన్నటిదాకా పిజ్జాలు, బర్గర్లు, కోలాలు ఇవి తెగదినేవాళ్ళు. ఆహారం తీసుకోవడం, ఇలాంటి ఆహారం తీసుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. మీరు ఏదైనా ఒక మాల్కి వెళ్ళారంటే, షాపింగ్ మాల్కి లేదా ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్ళారంటే యూత్ ఈ పిజ్జా బర్గర్లు అమ్మే అక్కడ జాయింట్స్లో ఎక్కువగా కనిపిస్తారు. అలాగే సాంప్రదాయిక హోటల్లో ఇలాంటి వారు తక్కువ కనిపిస్తారు. అది యూత్ అడ్డాగా మారిపోయింది. ఇవి తినడం ఒక ఫ్యాషనబుల్ స్టేట్మెంట్గా మారిపోయింది. ఇవన్నీ కూడా, ఈ పిజ్జాలు, బర్గర్లు, కోలాలు ఇవన్నీ కూడా రోగాల్ని అలా తీసుకొచ్చి మన శరీరంలో పెట్టగలిగిన సామర్థ్యం ఉన్నది. ఇవాళ ఎక్కువ మంది యువతరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి చిన్న వయసులోనే డయాబెటీసు, బీపీ, ఊబకాయం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆధునికత పేరుతో మనం తెచ్చిపెట్టుకున్న ఇలాంటి జంక్ ఫుడ్. మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే చిన్న పిల్లలు కూడా వీటికి బానిసలైపోవడం. టీవీ చూస్తూ లేదా సెల్ ఫోన్ పైన వీడియో గేమ్స్ ఆడుతూ పిల్లలు పిజ్జాలు, బర్గర్లు, కోలాలు అమితంగా తినడం. దీనివల్ల వాళ్ళలో హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది. నింపాదిగా ఒక చోట కూర్చోరు. పాఠశాలకు వెళితే పక్కవాడిని గిచ్చాలి, కొట్టాలి అన్న యావ ఎక్కువైపోతుంది. పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుంది. పొటాటో చిప్స్ సాయంత్రం అయితే ఒకప్పుడు చిన్నపిల్లలు ఒక 30, 40, 50 ఏళ్ల క్రితం వాళ్ళ చిరుతిళ్ళు వేరుగా ఉండేవి. బఠానీలు, శనగలు, బొరుగులు లేదా మరమరాలు, మొక్కజొన్న కండే, స్థానికంగా దొరికే ఆయా సీజన్స్లో దొరికే పళ్ళు, ఇలాంటివి పిల్లలు పాఠశాల నుంచి వచ్చిందే తినేవాళ్ళు, లేదా పాఠశాలకు వెళ్ళకపోయినా పాతకాలం పిల్లలు ఇంట్లో తినేవారు. కానీ ఇప్పుడు పిల్లలు పాఠశాల నుంచి వచ్చిందే అబాబుగా పొటాటో చిప్స్ కోసం చూస్తారు. అది ఇంట్లో చేసిన పొటాటో చిప్స్ అయితే ఆరోగ్యకరమే పిల్లలకి. కానీ మనకి ప్యాకెట్స్లో రకరకాల పేర్లతో దొరికే పొటాటో చిప్స్లో వాళ్ళ ఆరోగ్యానికి హానికారకమైన అనేక కెమికల్స్, అజినోమోటో, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పిల్లల్ని అడిక్ట్ చేసే విధంగా మీరు చూడండి. కొన్ని రోజులు కనుక అలవాటు పడితే సాయంకాలం ఆ సమయానికి వస్తే పిల్లలు ఖచ్చితంగా మారాం చేస్తారు. అది పొటాటో చిప్స్ తినే ఇచ్చిన దాకా వదిలిపెట్టరు. అంటే వాళ్ళు దానికి పెద్దవాళ్ళు ఏ విధంగా కొంతమంది పురుషులు ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారో పిల్లలు ఈ చిరుతిళ్ళకి, ముఖ్యంగా ఈ పొటాటో చిప్స్కి అడిక్ట్ అయిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుందండి. ఈ పరిస్థితి మారాలి. నేను గత 4 నెలలుగా ఈ కరోనాపై చైతన్యం తెచ్చే ప్రయత్నంలో భాగంగా పోషకాహారం తీసుకోండి అంటే కొంతమంది ఫేస్బుక్ మిత్రులు, సార్ పోషకాహారం తీసుకోవాలంటే ఇది బాగా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కదా, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి పోషకాహారం తీసుకోవడం ఎంతవరకు సాధ్యం అంటూ అడుగుతూ వచ్చారు. వాస్తవం ఏమిటంటే పోషకాహారం అనేది మనకి ఈ మాల్స్లో దొరికే ఫుడ్ కాదు, ఖరీదైన ఫుడ్ కాదు. స్థానికంగా గ్రామాల్లో మన
పొలాల గట్లలో దొరికే ఆకుకూరలు, పళ్ళు, స్థానికంగా దొరికే ఆయా కాలాల్లో దొరికే పళ్ళు ఇలాంటివండి. ఖరీదైనవన్నీ ఎక్కువ పోషకాహార విలువలు కలిగి ఉన్నాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇటు చూడండి, ఆపిల్ జామ పైన కంపారిజన్ ఈ చార్టు. మామూలుగా తెలుగులో మనం ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అని. అంటే ప్రతిరోజు కనుక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని. ఇప్పుడు మనం ఈ చార్ట్లో చూడండి, యాపిల్ జామ పండు మధ్యలో ఉన్న ఈ యొక్క న్యూట్రిషనల్ వాల్యూని కంపేర్ చేశారు. జామ పండులో ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఏ విటమిన్, విటమిన్ బి, విటమిన్ సి యాపిల్తో పోలిస్తే అనేక రెట్లు ఉండడాన్ని మీరు కావాలంటే వీడియో ఇక్కడతో పాస్ చేసి బాగా చెక్ చేసుకోవచ్చు. కొన్ని విషయాలు అయితే 100 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి జామ పండు మనకి ఎంత కాస్ట్ అండి? చాలా, ప్రతి ఒక్కరికి ఇంచుమించు అన్ని కాలాల్లో లభ్యమవుతుంది. యాపిల్ దాకా వెళ్ళనక్కర్లేదు. నిజానికి ఎక్కడి నుంచో ఇవాళ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు విదేశాల నుంచి. ఆ యాపిల్ కట్ చేస్తే లోపల బూజు ఉంటుంది, ఎందుకంటే దాన్ని చాలా కాలం పాటు నిల్వ ఉంచి చాలా దూరం తరలించి పంపించే లోపల అందులో న్యూట్రిషనల్ వాల్యూ, పోషకాహారం సగం తగ్గిపోతుంది. కాబట్టి ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, పోషకాహారం అంటే ఎక్కడో ఖరీదైన ఆహారం కాదు, మాల్స్లో దొరికే ఆహారం కాదు, ఖరీదైన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పళ్ళు కావు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ కరోనా సంక్షేమ నేపథ్యంలో ఎక్కువ మంది సూపర్ మార్కెట్లకు వెళ్ళి చ్యవన్ప్రాష్, హెల్త్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్న్విటా లాంటివి కొంటున్నారని పత్రికా వార్తలు. ఓకే, ఇక్కడ దాకా చ్యవన్ప్రాష్, ఈ హెల్త్ డ్రింక్స్ గతంలో ప్రజలు తిన్న ఈ జంక్ ఫుడ్ అంటే ఇందాక చెప్పిన కోలాలు, చిప్స్, బర్గర్సు, పిజ్జాలు వీటితో పోలిస్తే చ్యవన్ప్రాష్, హెల్త్ డ్రింక్స్ మంచిదే. కానీ ఇంత ఖర్చు పెట్టక్కర్లేదండి. చ్యవన్ప్రాష్లో అలాగే బోర్న్విటా, హార్లిక్స్లో దొరికే ఇట్లాంటి హెల్త్ ఫుడ్స్లో దొరికే పోషకాహార విలువలు ఇంకా మరింత మంచి పోషకాహారం, మరిన్ని రెట్ల పోషకాహారం స్థానికంగా దొరికే రకరకాల ఆహారంలో మనకి లభిస్తుంది. ఇటు చూడండి, మొక్కజొన్నని పచ్చిగా తినచ్చు, కాల్చి తినచ్చు, ఉడకబెట్టి తినచ్చు, రకరకాల ఆహార పదార్థాలు దాంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది క్యాన్సర్ని వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది, అనీమియా అంటే రక్తహీనతను అరికడుతుంది, అనేక విటమిన్స్, మినరల్స్ ఇందులో సమృద్ధిగా ఉన్నాయి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, చర్మానికి ఇది మంచిది, చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది, చక్కెర వ్యాధిని అరికట్టడంలో ఇది సహాయపడుతుంది, బీపీని అరికట్టడంలో సహాయపడుతుంది, ఫాస్ఫరస్, జింకు, పొటాషియం, ఐరన్ లాంటి వాటివి ఈ పోషక విలువలు ఇందులో, మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా బి కాంప్లెక్స్ విటమిన్ సంబంధించి B3, B6, B9 ఇలాంటివన్నీ ఇందులో సమృద్ధంగా దొరుకుతుందండి. ఇక నేరేడు పళ్ళు మనకి స్థానికంగా బ్రహ్మాండంగా దొరుకుతాయి, ఆ ఊళ్ళలో దొరుకుతాయి. ఇది డయాబెటీస్కి మంచిది, చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది మంచిది, దంతాలను, చిగుళ్లను పటిష్టం చేస్తుంది, చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది, మన హార్ట్, మన గుండె బాగా పనిచేసేలా చేస్తుంది, జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. ఇక పాలకూర, అనేక ఆకుకూరలు ఉన్నాయి. ముందుగా ఒక ఉదాహరణ కింద పాలకూర చూద్దాం. పాలకూరలో ఏ విటమిను, సి విటమిను, కే విటమిను, చాలా తక్కువ ఆహార పదార్థాల్లో కే విటమిన్ మనకు దొరుకుతుంది. కే విటమిన్ ఇందులో లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం లాంటివి ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి. పీచు ఎక్కువ అండి ఇది, అంటే మనకి బోవెల్ మూమెంట్లో, స్టూల్ మూమెంట్లో బాగా సహాయపడుతుంది, క్యాన్సర్ నిరోధిస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, తక్కువ క్యాలరీలు ఉంటుంది ఇందులో. అందువల్ల సన్నబడ్డానికి ఎక్కువ పాలకూర, ఎక్కువ అంటే ఎక్కువ అన్నం తిని తక్కువ కూరలు, ఆకుకూరలు తింటే లావు అయిపోతారు. అలా కాకుండా మంచి పాలలో, సమపాలలో అన్నం అంటే రైసు, పాలకూర, ఇతరత్ర కాయగూరలు తింటే, ఎందుకంటే అనేక కాయగూరలు, దుంప కూరలు తప్పించి ఆకుకూరల్లో, కాయగూరల్లో సాధారణంగా ఈ యొక్క క్యాలరీల శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ క్యాలరీలు శరీరానికి వెళుతాయి, మనకి బోవెల్ మూమెంట్లో సహాయపడుతుంది, కావలసిన పోషక విలువలు వస్తాయి, సన్నబడ్డానికి కూడా అవకాశం ఉంటుంది, ఊబకాయంని తగ్గించుకోవచ్చు ఇలా చేస్తే. ఇక పుదీనా,
నాకు చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి ఇది. అజీర్తిని తగ్గిస్తుంది, ఒళ్ళు నొప్పుల్ని అరికడుతుంది, చర్మం బాగా మెరిసిపోయేలా చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే దాంతో ఇది ఫైట్ చేస్తుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇది మంచిది. ఇక ఆమ్ల చ్యవన్ప్రాష్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఉసిరి అండి, అందులో ఉన్నది సగం ఉసిరి. ఇందులో సి విటమిన్ చాలా సమృద్ధంగా ఉంటుంది. ఇది లివర్కి మంచిది, మన ఇమ్యూన్ సిస్టమ్ని, మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఇక మొలకెత్తిన విత్తనాలండి, ప్రధానంగా పెసళ్ళు. మీకు ఏది మొలకెత్తి తినగలిగితే వేరుశనగ గింజలు మొదలుకొని పెసళ్ళు, ఏది బాగా మీకు టేస్ట్ అనిపిస్తే అది తినచ్చండి. మొలకెత్తిన విత్తనాల్లో రహస్యం ఏమిటంటే, మామూలుగా మొలకెత్తని సమయంలో అందులో ఉన్న పోషక విలువలు ఎప్పుడైతే ఇది మొలకలు రావడం మొదలెడతాయో అది అనేక రెట్లు పెరుగుతాయి. అందులో ఉన్న విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అనేక రెట్లు రెట్టింపోతాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఇది చాలా మంచి ఆహారం అవుతుంది. ఉదాహరణకి ప్రోటీను బాగా ఉన్నది కోడిగుడ్డు అని, కోడిగుడ్డు కోసం వెళ్తాం మనం. కోడిగుడ్డు కంటే కూడా ఈ మొలకెత్తిన పెసళ్ళలో ఎక్కువ ప్రోటీన్ ఉందని మనం మర్చిపోరాదు. ఇక సిరిధాన్యాలు, డాక్టర్ ఖాదర్ వలి గారు దీన్ని బాగా, ఆయన వీడియోలు చూస్తే మీకు చాలా సమాచారం దొరుకుతుంది. సిరిధాన్యాలు కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, ఇవి ఎప్పుడో మన పూర్వీకుల కాలంలో మరిచిపోయారు. అందరూ వైట్ రైస్కి ఇది ఒక వైట్ పాయిజన్ అంటారు దీన్ని. మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా మంచి మాట అది. దానికి అలవాటు పడిపోయాం మనం. దాంట్లో ఏముండదు ఒక కార్బోహైడ్రేట్స్ తప్పించి. వేరేస్ ఈ సిరిధాన్యాలతో దీన్ని సరిగ్గా తింటే చాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక పోషక విలువలతో కూడుకుంది ఈ సిరిధాన్యాలు. గత 2 సంవత్సరాలుగా నేను తింటున్నాను ఈ సిరిధాన్యాలు. వారం రోజుల్లో 3 పూటలు కదండి, 7 × 3 21 పూటలు అయితే కనీసం 14 నుంచి 16 పూటలు నేను ఈ సిరిధాన్యాలే తింటున్నానండి. ఇది చాలా మంచిది. అలాగే మొలకెత్తిన విత్తనాలు కూడా నేను, ముఖ్యంగా పెసళ్ళు, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, వారంలో కనీసం 4 రోజుల పాటు లేదా ఒక్కొక్కసారి 5 రోజుల పాటు ఈ మొలకెత్తిన విత్తనాలు నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్, ఇంకేదైనా ఒక మంచి ఫ్రూట్ తీసుకుంటున్నానండి. ఇక చిరుధాన్యాలు, రాగి, సజ్జ, జొన్న, ఇవన్నీ మన పూర్వీకులు పండించేవారు. పెద్దగా నీటి అవసరం లేకుండా, ఆరుతడి పంటలు, పెద్దగా ఎరువు వాడాల్సిన అవసరం లేకుండా, సాగునీటి అవసరం లేకుండా వీటిని పండించేవాళ్ళు. సమృద్ధిగా, ఉదాహరణకి రాగుల్లో ఐరన్, కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుంది. అలాగే సజ్జ, జొన్న అన్నిట్లో పోషక విలువలు ఉన్నాయి. వీటిలో కార్బోహైడ్రేట్ శాతం తక్కువ, ముఖ్యంగా సిరిధాన్యాల్లో. అంటే ఈ ఊబకాయం రావడం ఉండదన్నమాట. మన వాళ్ళు ఇటీవల కాలంలో గత 30 ఏళ్లలో మీరు పాత సినిమాలు చూడండి, రేలంగిలా ఊబకాయం ఉన్న వాళ్ళు తక్కువ కనిపిస్తారు, రమణారెడ్డిలా సన్నగా పీలగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే ఇప్పుడు మనకి సమాజంలో ఎక్కడ చూసినా రేలంగులే, అంటే ఊబకాయం ఉన్నవాళ్లే. ఉదాహరణకి చిత్తూరు నాగయ్య, త్యాగయ్య, అలాంటి 1940 సినిమాలు చూడండి. సినిమాల్లో కనిపించే 10 మందిలో 6 మంది సన్నగా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి అసలు సన్నగా ఉన్న వాళ్ళే కనబడని పరిస్థితి. 10 ఏళ్ల పిల్లలకు కూడా ఊబకాయం. కారణం ఏమిటంటే ఈ వైట్ రైస్ని మనం విపరీతంగా తినడం. దీనికి పరిష్కారం సిరిధాన్యాలు, అలాగే చిరుధాన్యాలు. ఇక ఆకుకూరలండి, మీరు ఇందాక నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని దీంట్లో ఈ విటమిన్ ఉంది, దాంట్లో ఆ విటమిన్ ఉందని చేయాల్సిన అవసరం లేదండి. అన్ని రకాల ఆకుకూరలు, ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక ఆకుకూర తింటాం కదా, మిగతా అన్నీ తినక్కర్లేదు అనుకోకండి. ఎందుకంటే దీంట్లో లేనిది దాంట్లో ప్రత్యేకంగా ఉన్నవి కొన్ని ఉంటాయి. పాలకూర, తోటకూర, గోంగూర అయితే చెప్పేదేముంది, అసలు గోంగూరలో లేని పోషక విలువలు లేవండి. అద్భుతంగా పనిచేస్తుంది ఆహారానికి. మునగాకు, అసలు ఆఫ్రికా దేశాల్లో దీన్ని పాపులరైజ్ చేస్తున్నారు. అసలు చాలా విధాలుగా పనికొస్తుంది మునగాకు. ఎంత చీపుగా మన గ్రామాల్లో చెట్టు గట్ల చాళ్ళల్లో పెరిగిపోతుంది మునగ చెట్లు. ఇంట్లో సిటీస్లో కూడా చిన్న మునగ చెట్టు వేసుకోవచ్చు. మునగాకు, మునగకాయలు చాలా 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 విధాలుగా ఉపయోగకరం. పొన్నగంటి కూర, బచ్చలి కూర, చుక్క కూర, పుదీనా, కొత్తిమీర, కొయ్యగూర, సొయ్యగూర, మెంతికూర, చింతాకు, లేత చింతాకు, ఇవన్నీ కూడా ఈ కాలంలో సిటీలో పుట్టి పెరిగిన వారికి కొన్ని ఆకుకూరలు దూరం అయిపోయినాయండి, అందుబాటులో లేకపోయినాయి. కానీ గ్రామాల్లో పొలం గట్టులో ఉంటాయి. మీరు చాలామంది గ్రామాల్లో ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చూపిస్తారు. వాటిని తీసుకొచ్చి కేవలం ఒకే ఆకు కాకుండా
వీలైనంత వరకు వారంలో ఒక 3-4 రకాల ఆకులు మళ్ళీ రొటేట్ చేసుకుంటూ ఎన్ని తినడానికి ఆమోదయోగ్యమైన ఆకుకూరలు ఇది మనం నిర్ణయించక్కర్లే. మన పూర్వీకులు ఎప్పుడో టెస్ట్ చేశారు అన్నిటినీ. కొన్ని తినకూడదు కదా, దాన్ని ఎలాగూ మనం ఆహారంగా వాడడం. ఆహారంగా అనేక ఆకుకూరల్ని మన పూర్వీకులు మార్చుకున్నారు. ఆ సాంప్రదాయాన్ని మనం రివైవ్ చేస్తే సరిపోతుంది. ఇక పళ్ళ విషయానికి వస్తే, ఎక్కడో మనం విదేశాల నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న పళ్ళు, కాస్ట్లీ పళ్ళు కొనుక్కోనక్కర్లేదు. నిజానికి వాటిలో అన్ని రోజులు నిల్వ చేసి ఉంటారు కాబట్టి పోషక విలువలు తగ్గిపోయి లోపల బూజు ఉండి, బ్యాక్టీరియా ఉండి ఇన్ఫెక్షన్స్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి స్థానికంగా దొరికే పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్, ఆయా సీజన్స్లో దొరికే ఫ్రూట్స్. ఇప్పుడు మనకి మొక్కజొన్న ఉంది, నేరేడు పళ్ళు కూడా వచ్చేసినాయి. మొన్నటిదాకా మ్యాంగో, మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇక జామ్ అయితే సంవత్సరం పొడుగునా ఉంటుంది. సీతాఫలం, సీమ చింతపళ్ళు, బలస పళ్ళు, కలింగి పండ్లు. ఒక్కొక్క ప్రాంతంలో దీనికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. నేను చెప్పే పేర్లు కొన్ని ప్రాంతాల్లో తెలియకపోవచ్చు. గేగులు, మన తాటి గేగులు, ఆలూబుకర్, ఈత, రేగు, దోసపండు, కీర, రోజు ఆహారంలో తీసుకోవచ్చండి కీర. ఇలా వైవిధ్యభరితమైన ఆకుకూరలు, కాయగూరల్లో మనకి చ్యవన్ప్రాష్లో, హార్లిక్స్లో ఉన్న వాటికంటే అనేక రెట్లు పోషక విలువలు ఉన్నాయి. అలాగే ఈ చిరుధాన్యాలు, రాగి, సజ్జ, జొన్న, అలాగే సిరిధాన్యాలు, కాదర్వల్లి గారు ప్రచారం చేసిన సిరిధాన్యాలు, వీటిలో మీరు హార్లిక్స్ కంటే, ఈ బోర్న్విటా కంటే అనేక రెట్లు ఎక్కువ పోషక విలువలు ఉన్నాయని మర్చిపోవద్దు. కాబట్టి ఆహారం కోసం ఎంతసేపు సూపర్ మార్కెట్ వైపు వెళ్ళి అక్కడ డబ్బాలలో ఏం పెట్టారో చూడడం కాకుండా మార్కెట్కి వెళ్ళండి. సిటీస్లో ఉన్నవాళ్ళు అక్కడ దొరుకుతున్న రకరకాల ఆకుకూరలు, కాయగూరలని, అన్ని కాయగూరలు ఉపయోగం అండి. ఆఖరికి మనకి సిమ్లా మిర్చి కూడా, దాంట్లో కూడా పోషక విలువలు ఉన్నాయి. పోషక విలువలు లేని తినే ఆహారం అంటూ ఉండదు. గ్రామాల్లో ఉన్నవాళ్ళు మీ పొలం గట్లలో పైసా ఖర్చు లేకుండా అటు కాస్త ఓపిక చేసుకుని ఒక పెద్ద ఆమెని తీసుకెళ్తే వాళ్ళు చూపిస్తారు, ఇది పొన్నగంటి కూర, ఇది బచ్చల కూర అనేసి దాన్ని తీసుకొచ్చి తినచ్చు. ఆ విధంగా మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీవితాంతం ఇప్పుడు ఆధునిక జీవుల్లాగా మందులు తింటూ కాకుండా హ్యాపీగా, ఆరోగ్యంగా బతకచ్చు. సో దయచేసి వీటిని పాటించండి. నమస్కారం.